నిన్న పొన్నూరులో చంద్రబాబు నాయుడు సభ పెట్టారు. ఆ సభ పైన మీ అభిప్రాయం ఏంటండి? పొన్నూరు సభ దూలిపాల నరేంద్ర, నువ్వు దూలిపాల నరేంద్ర టికెట్ ఇవ్వగా నువ్వు కన్ఫర్మ్ చేయగలవా? నువ్వు 40 years ఇండస్ట్రీ, నా అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఇది. నువ్వు ఇలా దూలిపాల నరేంద్రకి ఇవ్వలేవు, తెనాలి చాలబట్టి రాజాకి ఇవ్వలేవు టికెట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైనాడు 175, వైనాడు పులి ఇది కుప్పంతో సహా నీకు కానీ లేకపోతే నీ దత్తపుత్రుడికి కానీ వైనాడు 175 మేము విడివిడిగా పోటీ చేస్తాం. మీకు ఆ దమ్ముందా, ఆ కెపాసిటీ ఉందా? నువ్వు 14 సంవత్సరాలు వేయలేవు, ఆల్రెడీ నువ్వు 40 years ఇండస్ట్రీ నువ్వు చేయకనే కదా నిన్ను 151 సీట్లు నేను డిపాజిట్ లేకుండా కూర్చోబెట్టింది. మళ్ళీ నేను వచ్చి నేను చేస్తాను. నువ్వేం చేస్తావు? 75 yearsలో నీకు 75 సంవత్సరాలు, నీ కాళ్ళు ఎగితే చేయలేవు, చేయలేతే కాళ్ళు లేవు, నిలబడితే నిలబడలేవు. నిన్న ఎక్కడో మండపేట లేకపోతే ఎక్కడో పడిపోతుంటే ముసలోడు ఇంకేం చేస్తాడండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు రేపు పిక్చర్లు కూడా ఆయన ఏమైనా చేయగలడు. చేయకపోతే జనాలు డిసైడ్ చేస్తారు. ఇంకంతే. ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, లేకపోతే ఇంటికి ఒక బెంజి కారు ఇస్తానంటానంటే నమ్ముతారా? ఇప్పుడు ఇంటికి ఒక కేజీ బంగారం ఏది గెలిచేదాకా ఏమంటారంటే ఇంటికి ఒక కేజీ బంగారం నీకు ఒక బెంజి కారు ఇస్తానంటాడు. ఆయన చెప్పే మాటలన్నీ అయ్యే కదా ఇంతకుముందు. ఇప్పుడు మన కొత్తగా చూసే వ్యక్తి అయితే ఇంకో కొత్త వ్యక్తి వచ్చి లేదా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లేదా ఇంకోళ్ళు చెప్తే జేడి లక్ష్మీనారాయణ చెప్తే ఏమైనా వస్తే ఏమైనా కొత్తగా ఉంటుందేమో చూద్దాం అనే ఆలోచన ఉంటుంది. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు చేస్తానని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవునండి, బంగారు భవిష్యత్తు చేస్తాడు, మేము ఒప్పుకుంటాం. నువ్వు 14 సంవత్సరాలు కళ్ళు మూసుకుపోయినాయా? ఏమైంది? తెలంగాణ విడిపోయినప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఏం చేసావు? అది కాదు, నువ్వు ఒక అమరావతిలో గ్రాఫిక్స్ కట్టించావు, ఒక అమరావతి అనేది ఒక భ్రమ చూపించావు. అందుకే కదా నువ్వు చూపించిందంటే కట్టే నీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూద్దాం 151 సీట్లు నువ్వు ఓడిపోయావు. వీళ్ళు నేను కొత్తగా చేస్తానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకోటి వచ్చి నేను చేస్తానంటే సరే చూద్దామని ఆలోచన ఉంటుంది. నువ్వు ఆల్రెడీ 14 సంవత్సరాలు సీఎంగా చేసావు, ఇంకా నేను చేస్తానంటే ఏమి నమ్ముతాను? నువ్వు చేస్తే కదా నమ్మటానికి. రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి సైకోరెడ్డి నాశనం చేశాడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవునండి, ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేసినప్పుడు ఇప్పుడు అక్కడ అమరావతిలో పేదలకి ఇల్లు ఇచ్చాడు, పట్టాలు ఇవ్వడానికి నువ్వు ఎన్ని కోట్లు వేసావు, ఎన్ని కేసులు వేసావు నువ్వు కానీ నీ బినామీలు కానీ ఎన్ని కేట్లు. అదేమన్నా సెంటు కంపు, మా దగ్గర పేదలు ఉండటానికి లేదు, మేము భూస్వాములు ఉండాలి, పెత్తందారులు ఉండాలన్నావు. మరి నువ్వు ఎందుకు పేదలు చేయలేకపోయావు? నువ్వు కులాంకారివి. మరి చెప్తున్నాడు కదా పేదలు ధనికులు అవ్వడమే నా లక్ష్యం, వాళ్ళని ధనికులను చేస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. అవును సార్, ధనికులు ఎవరు చేశారు ఒకరు చూపించండి. అతను చంద్రబాబు నాయుడు గారు పన్నుల్లో చేయడం సభ గురించి అతను చేసినా చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మిగతా ఇప్పుడు జగన్ గారు సీఎం చేస్తారు, మంచి అభివృద్ధి పనులు చేస్తారు కాబట్టి అతను ఈర్ష్యా ద్వేషాలతోటి అతను రానని నమ్మకం ఎక్కువ ఉంది. మటర్ ఫ్లాప్ అయిపోయారు మొత్తం వాళ్ళు. అందువల్ల కావాలని రచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ యువతల అభివృద్ధి చేస్తున్నా కానీ చేస్తలేదని, దేవుడు ఉన్నా కానీ దేవుడు లేడు, ఎవరున్నా కానీ చేసిన పని కూడా చేస్తలేదు అనే లెక్కలో మాట్లాడు తప్ప అతను ఓడిపోతా అని బాగా తెలిసిపోయి అందువల్ల అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు తప్ప. నమ్మక ద్రోహి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహి అండి. నారా చంద్రబాబు నాయుడు అనే మనిషి నమ్మక ద్రోహి తప్ప. అతను తెలుసు కదా అతని పరిస్థితి. ఎన్టీ రామారావుకి ఏం చేశారండి వాళ్ళు? ఎన్టీ రామారావుని ఎన్నిపోటు పొడిచారు కదా. ఎన్టీ రామారావు పొడిచి ఎన్టీ రామారావు కుటుంబంతో కుమ్మక్క అయిపోయి ఎన్టీ రామారావు గారిని మరణానికి కారణమయ్యారు కదా వాళ్ళు. మరి అలాంటప్పుడు రామారావు పరిస్థితి ఏంటండి? రామారావుకి ఇప్పుడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ పబ్లిక్కి మొత్తానికి తెలుసుకండి. రంగా గారిని ఎవరు చంపించారో పబ్లిక్కి తెలుసండి. పింగళ దశరథరావుని ఎవరు చంపించారో పబ్లిక్కి తెలుసండి. మల్లెల బాబ్జీని ఎవరు చంపించారో పబ్లిక్కి తెలుసండి. రామారావు దగ్గర పిఎస్గా పనిచేశాడు రామచంద్ర గారిని. వంగవీటి రంగా గారిని హత్య చేపిస్తాకు వచ్చే బస్సే అతను కృష్ణా పుష్కరాలప్పుడు అతను గుద్దిచ్చి హత్య చేశారండి. అది ఎవరు చేశారో అందరికీ తెలుసండి. మరి నోటి మాటకు వచ్చినట్టు ఎవరు సైకో అండి? అతనే సైకో అండి. రైతు పెట్టలను లక్షాధికారులు చేయడమే నా ఆశయం, నాకు పదవులు ఏం అవసరం లేదు, నేను ప్రజల కోసం ఈ సభలు పెడుతున్నాను కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంత మునుపు 14 సంవత్సరాలు సీఎం చేశారండి. మరి రైతు పెట్టలను ఎవరిని చేశారండి? లక్షాధికారిని ఎవరిని చేయలేదు కదండి. ఇప్పుడు మేము ఉన్నామండి, మాకు జగన్ గారు సీఎం అయినాక మా ఇంటికి 5 లక్షలు వచ్చినాయండి. మరి అంతకుముందు 14 సంవత్సరాలు సీఎం చేశాడు, మా ఇంటికి 5 లక్షలు రాలేదు కదండి.
మా అమ్మ మా నాన్నకు కానీ నా భార్యకి కానీ నాకు కానీ ఎవరికైనా కానీ మాకు 4 లక్షల చిల్లర 4,70,000 చిల్లర వచ్చినాయండి, ఏ రకంగా అయినా కానండి. మరి అంత మునుపు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం చేశాడు, మాకు 4,70,000 రూపాయలు రాలేదు కండి. అట్లా నా కుటుంబం ఉదాహరణ చెప్పారండి. అలా చాలా కుటుంబాలు ఉన్నాయండి. బీసీలో ఉండారు, ఎస్సీలో ఉండారు, ఎస్టీలో ఉండారు, మైనార్టీలో ఉండారు, అన్ని కులాల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉండారండి. అన్ని కులాల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు రైతు బిడ్డల్ని నేను లక్షాధికారం చేస్తాను చంద్రబాబు నాయుడు చెబితే చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మరు కదండి. రాష్ట్రంలో 24% నిరుద్యోగులు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? రాత్రే 10 లారీలు పట్టున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో, టీవీలో చూపిస్తున్నారు తెల్లారి. మరి ఎవరు చేపిస్తున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ షర్మిలా చేపిస్తుందా గంజాయిలందా? ఎవరు చేపిస్తున్నారు? రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడా? షర్మిలా రేవంత్ రెడ్డి అని చేపిస్తున్నారా? కానీ గంజాయి అనేది భారతదేశం మొత్తం మీద ఉందండి, మత్తు పదార్థాలండి, ఇక్కడే కాదు. అలానే మనం నరేంద్ర మోడీ గారు ఏమనలేదు కదా, గంజాయి పంటలు పండుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా, అన్ని చోట్ల గంజాయి పంటలు పండుతున్నాయి, అన్ని చోట్ల మత్తు పదార్థాలు ఉంటాయి, అన్ని చోట్ల తాగుమూతులు ఉంటారు, తిరుగుమూతులు ఉంటారు, కంట్రోల్ చేస్తానని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ గంజాయి విషయం వచ్చేటప్పటికి కిందటి రాత్రి తెలంగాణలో హైదరాబాద్లో 2 లారీలను పట్టుకున్నారు. మరి అది రేవంత్ రెడ్డి సరఫరా చేపిస్తున్నారా, షర్మిల సరఫరా చేపిస్తుందా, సోనియా గాంధీ సరఫరా చేపిస్తుందండి? గంజాయి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన విజిలెన్స్ ఆఫీసులు తిరుగుతూ ఉంటారు, దానికి సంబంధించిన మనుషులు ఉంటారు, పట్టుకుంటూ ఉంటారు. ఆల్రెడీ కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరుకుని తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గంజాయి ఉంది కదండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు గంజాయిలు ఉన్నాయి, కాలుమనీలు ఉన్నాయి, విజయవాడలో బోల్డ్ జరిగినాయి అవన్నీ. మరి ఇప్పుడు కొత్తగా జగన్ వచ్చిన గంజాయి పంటలు వేస్తాం కాదు కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా గంజాయి పంటలు ఉన్నాయండి. గంజాయి పంట అనేది ఎప్పుడు మట్టు సాగు అవుతుందండి. ప్రభుత్వం కంట్రోల్ చేసే విధానంలో హెచ్చు తగ్గులు ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మట్టుకు చాలా చక్కగా బాగా చేస్తుందండి. రాష్ట్రంలో ఆకుకూరలు దొరకట్లేదు కానీ గంజాయి మట్టికి రాష్ట్రంలో విపరీతంగా దొరుకుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఏందండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారండి. అలా ఆకుకూరలు దొరుకుతుందంటే మరి ఆ గంజాయి పంటలు మొత్తం వేసింది చంద్రబాబు నాయుడే కదండి. ఆకుకూరలు, గోంగూర, తోటకూర ఇవన్నీ తీసేసి చంద్రబాబు నాయుడు గంజాయి పంటలు వేసి చంద్రబాబు నాయుడు చేపిస్తున్నాడు అని మేము ఊహించుకుంటాం, మేము అనుకుంటాం. నోటి అనగా సరిపోదు కదా, నోటి మాట చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారని నేను అనకూడదు కదండి. ఆ లెవెల్లో 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, పెద్దవాడు కదా, ఆయన అన్నాడని నేను అనకూడదు కదా. మనం కళ్ళతో చూడాలి. తోటకూర పంటలు ఎక్కువ ఉన్నాయా, గోంగూర పంటలు ఎక్కువ ఉన్నాయా, గంజాయి పంటలు ఎక్కువ ఉన్నాయని చూడాలి. కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఒక మాట మాట్లాడితే నేను 10 మాటలు మాట్లాడతా. నువ్వు మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు, నువ్వు నాతో మాట్లాడించకూడదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గంజాయి ఉందిగా, లేదా తీయండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గంజాయి కేసులు ఎన్ని ఉన్నాయో లెక్క తెలిస్తే డీజీపీ దగ్గర తీసుకెళ్తే డీజీపీ గారు చెబుతారు ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా బాగుందండి. ప్రజలు రేపు నిర్ణయిస్తారు కదా ఎవరు గవర్నమెంట్ బాగుందో, ఎవరు గవర్నమెంట్ బాగోలేదో. 5 ఏళ్లలో 6 లక్షల మందికి ఉపాధి హామీ కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేస్తారు. అంత మునుపు ఇంటికి ఒక జాబ్ ఇస్తున్నాడు కదండి మోడీ గారును. చంద్రబాబు నాయుడు వస్తే ఇంటికి ఒక జాబ్ ఇస్తున్నారు. మరి ఇంతవరకు ఇంటికి జాబ్ ఇవ్వలేదు కదండి. నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు, ఇంటికి ఇంతనే, మనిషికి ఇంతని, అయ్యి ఇవ్వలేదు కదండి. అవన్నీ చెప్పే మాటలన్నీ ఎవరు నమ్మరండి. ఇప్పుడు అంత న్యాయం చేసేవాడైతే అంత మునుపు 600 హామీలు మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీలను బయట పెట్టమనండి. ఇవన్నీ నేను చేశానని చెప్పి అతను ఓటేస్తారు. కానీ అతను చెప్పిన 600 హామీలు ఒకటి కూడా చేయలేదు కదండి. ఎవరు వేస్తారండి ఓట్లు? ఎవరు వేయరు కదండి అతనికి. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పేసి. 20 లక్షల ఉద్యోగస్తులు లేరు కండి ఆంధ్ర రాష్ట్రంలో. ఏపీలో మొత్తం చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఉండరు కదండి, ఉద్యోగస్తులు ఉండరు కదండి. ఏపీలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి? 20 లక్షల ఉద్యోగాలు ఉంటాయా ఆంధ్ర రాష్ట్రంలో? ఉండవు కదండి. నోటి మాట ఏదైనా చెబుతాడండి, ఏదైనా మాట్లాడతాడండి. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం జగన్ మార్కంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏమండి మీరు 6 రోజుల క్రితం టీవీ చూసారో లేదో, విద్యుత్ బిల్లు పెంచమని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారండి. 6 రోజులు టీవీలు కానీ పేపర్లు కానీ చూస్తే విద్యుత్ బిల్లు పెంచమని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అండి. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచమని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ధరలు పెరిగిన దానికి సంబంధం లేదండి. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అండి. ఒక 1 వీక్ పేపర్ల ముందు కానీ టీవీల ముందు కానీ చూస్తే విద్యుత్ బిల్లు పెంచమని నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చెప్పిందండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదండి. ప్రజలు ఓట్లు వేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మూలంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు అందరూ హ్యాపీ లైఫ్ బతుకుతున్నారండి, చక్కగా ఉన్నారు కండి. పింఛన్ ఇచ్చే కార్యక్రమం కానీ, బడి దీవెనగా, విద్యా దీవెన కానీ, ఆరోగ్య రక్షక, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కింద 25 లక్షల రూపాయలు చేశారండి. మరి అది మంచి పనే కదండి. అంత మునుపు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎన్ని ఉన్నాయండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయండి, మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయండి, మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎన్ని అయినాయండి, ఫోర్ట్లు ఎన్ని వచ్చినాయండి. ఎన్ని డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలే కదండి, డెవలప్మెంట్ కాదని అంటానికి లేదు కండి. అయినా కానీ జరుగుతలేదు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతానండి. నేను కనకదుర్గమ్మ తల్లి దేవుడు కాదంట,
సరిపోద్దా? కనకదుర్గమ్మ తల్లి దేవుడు కాదు, పబ్లిక్ నిర్ణయించుద్ది. నేను అనగానే సరిపోదు కదా. అట్టగా జగన్మోహన్ రెడ్డి పని చేస్తలేదని చంద్రబాబు నాయుడు అంటే కుదరదు. పబ్లిక్ చెబుతారు జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నాడా లేదని. రేపు 2024 ఎలక్షన్లో, రేపు జరిగే ఎలక్షన్లో పబ్లిక్ చెబుతారు. నెక్స్ట్ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి టీడీపీ ప్రభుత్వం రావాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓకే అంటారు, అలాగ అంటారు. ఇప్పుడు జగన్ ఓడిపోతానికి ఏం లేదు. జగన్ చేసే పనులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు అన్నీ మంచి పనులు అందరూ కనపడుతున్నాయి. బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, మైనార్టీల్లో కానీ, అన్ని కులాల్లో చక్కగా కనపడుతున్నాయి. వాళ్ళు తప్పకుండా జగన్కి చేదోడు వాదోడు ఉండి జగన్ గారిని గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు అంత మునుపు గవర్నమెంట్ చేసేటప్పుడు 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు ఏమైనాయి? ఇంతవరకు ఏమీ లేదు కదా. అందాదానికి ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ ఉంది, ఎక్కడో తుప్పల్లోనో పొదల్లోనో పెడదాం అనుకున్నాడు. మరి నడిబొడ్డున, విజయవాడ నగరంలో నడిబొడ్డున పెట్టాడు అంబేద్కర్ బొమ్మ గురించి. మరి సామాజిక న్యాయం, ధర్మం చేసినట్టే కదా. మరి అందరూ మెచ్చుకుంటున్నారు కదా. ఇంతవరకు అర్థం 100 కోట్లతో అంబేద్కర్ బొమ్మను కట్టిస్తా ఉన్నారు. ఇక్కడ 450 కోట్లు అయినాయి. మరి సామాజిక న్యాయం చేసినట్టే కదా. దానికి కొన్ని పార్టీ వాళ్ళు ఎవరు చేయలేదు, ఈ చేయలేదు అంటున్నారు. అదంతా అనాలని అంటాం తప్ప, ఉదాహరణకి అంతకుముందు ఇచ్చిన 600 హామీల్లో అది వెబ్సైట్ బయట పెడితే దాన్ని మళ్ళీ వీళ్ళు బయట పెడతారు, ఇచ్చిన నవరత్నాలని. అది పబ్లిక్కి తెలిసి ఎవరు నిజం చెప్పేది, ఎవరు అబద్ధం చెప్పేది. చంద్రబాబు నాయుడు అని ఓడిపోతానని తెలిసి ఆ ఇన్ఫీరియారిటీకి గురైపోయి అలా మాట్లాడుతుంది తప్ప చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో గెలవదు, అసలు రారు. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ అవుతారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాను, నన్ను గెలిపించినంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అంత మునుపు 14 సంవత్సరాలు సీఎం చేశారు కదా. మరి అంత మునుపు పరిశ్రమలు ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు జగన్ సీఎం అయినాక ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాయి, పోర్టులు ఎన్ని వచ్చినాయి, మరి ఎన్ని వచ్చినాయి కదా. అంత మునుపు 14 సంవత్సరాలు సీఎం చేసినాక జగన్ ఏం చేశాం? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు జగనే చేస్తాడు కదా. నమ్మకం ఉండాలి కదా ఏదైనా చేస్తానికైనా కానీ. నమ్మకం లేని మాటలు, ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడలేదు. ప్రజలకు బంగారు భవిష్యత్తును తీసుకొస్తాను అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నోటి మాటే కదండి. నోటి మాట ఏమైనా చెప్పదు, ఊహించుకుంటున్నారండి వాళ్ళందరూ. బంగారు భవిష్యత్తు అంత ముందు ఎందుకు తీసుకురాలా? 2014లో సీఎం ఉన్నప్పుడు బంగారు భవిష్యత్తు ప్రజలు తీసుకొద్దామని తెలియదు అతనికి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంతకుముందు 14 సంవత్సరాలు సీఎం చేసినప్పుడు ప్రజల్ని బంగారు భవిష్యత్తులో నిలబెడదామని తెలియదా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఓడిపోతానని ఫ్రస్ట్రేషన్తోటి ఆ ఫీరికి గురై అలా మాట్లాడుతున్నాడు తప్ప బంగారు భవిష్యత్తు అతనేం చేయడం. చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు తప్ప బంగారు భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితులు చేయదు. మాయ మాటలు మోసగాడండి. జగన్ ఉపాధ్యాయులను మద్యం దుకాణాల కాడ కాపలా పెడుతున్నారంటూ కూడా ఉపాధ్యాయులపై కొన్ని విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అంత మునుపు బిస్లరీ ఇప్పుడు అంత మునుపు మద్యం దుకాణాల దగ్గర అన్నీ తెచ్చింది నంది పైపులు ఒక అతను ఉన్నాడు కదా, నంది పైపులు అతనే కదా అతన్ని. ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చినాయి కదా అవన్నీ, అయ్యే చేస్తున్నాడు ఇప్పుడు జగన్. కావాలని చెబుతానండి ఈ మాటలన్నీ. అందుట్లో ఏమి నిబద్ధత లేదండి. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ కావాలని చెప్పే మాటలు తప్ప ఏమి నిబద్ధత లేదని పబ్లిక్కి తెలుసుదండి. వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఈ పబ్లిక్లు ఉన్నారు కదా, పబ్లిక్ చెప్తే దాన్ని బట్టి చెబుతాడు. రాజధాని అమరావతిని సైకో జగన్ నాశనం చేశాడంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవునండి, అమరావతిలో మా చుట్టాలని, మా కులపోళ్ళందరినీ, మా సామాజిక వర్గాలను పెట్టి మేము అమరావతి ఎక్కడనే కడతాం రాజధాని, ఇంకెక్కడ కట్టాం, ఉత్తరాంధ్రాలో కట్టాం. ఉత్తరాంధ్రాలో ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి కానీ, తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కానీ, అమరావతి రాజధాని ఉండాలి, ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడకూడదు. హైకోర్టు కర్నూలులో ఎప్పుడో పెట్టారు, 1952లోనే అక్కడ కన్ఫర్మ్ చేశారు. అప్పుడు కూడా అక్కడ కూడా కట్టొద్దు, ఇక్కడే పెట్టాలి హైకోర్టు అనేది కూడా, అసలు పెట్టకూడదు. రాయలసీమ వాసులు బాగోకూడదు, ఉత్తరాంధ్ర మనుషులు బాగోకూడదు, ఇక్కడోళ్ళే బాగుండాలి, వాళ్ళోళ్ళే బాగుంటారు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే బాగుండాలని అమరావతిలో రాజధాని అంటున్నారు తప్ప ఇంకేరే ఉద్దేశం లేదండి. ఇప్పుడు 3 రాజధానులు అయితే బాగుంటుంది. అమరావతికి టీడీపీ ప్రభుత్వం వస్తే దానికి పూర్వ వైభోగం తీసుకొస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి ఏముంది అంతకుముందు పూర్వ వైభవం తీసుకొస్తాయి? అమరావతిలో ఏమి లేదుగా పూర్వ వైభవం తీసుకొస్తానికి. 5 సంవత్సరాలు సీఎం చేశాడండి. మరి అమరావతిని రాజధానులు ఎందుకని కట్టలేకపోయారు? అక్కడ కట్టలేదు కదండి. మరి అది పబ్లిక్ తెలుసు కదా. 5 సంవత్సరాలు రాజధాని కడతానికి సరిపోలేదు వాళ్ళకి. ఇప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలన చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు సచివాలయం ఏర్పాటు చేస్తున్నారు, అన్నీ ఏర్పాటు చేస్తున్నారు కదా. మరి వాళ్ళు కట్టలేదు కదా. ఎన్ని చంద్రబాబు నాయుడు కావాలని చెప్పే మాటలు తప్ప, ప్రజల్ని మభ్య పెడతానికి మోసం చేసే మాటలు తప్ప, ప్రజలు పబ్లిక్ వాళ్ళ మాట, చంద్రబాబు నాయుడు మాట కానీ, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇచ్చే మాటలు కానీ ఎవరు నమ్మరండి. అదేమో విజయనో సైకోరెడ్డిదేమో పాయిజన్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు అతను చెప్పే మాటలండి. వంగవీటి రంగా గారిని చంపించారు చంద్రబాబు నాయుడు. ఏమండి, పింగళ దశరథరావుని చంపించింది ఎవరండి? మల్లెల బాబ్జీని చంపించింది ఎవరండి? వంగవీటి రంగా గారిని హత్య చేపిస్తాకు వచ్చిన బస్సులోనే ఎన్టీ రామారావు దగ్గర సీఎస్గా పనిచేశారు రామచంద్రరావుని చంపించింది ఎవరండి? ఇవన్నీ పబ్లిక్కి తెలుసు కదండి. నేను మాట అనగానే సరిపోద్ది కదా.
నోటి మాటతోటి సైకో జగన్ అంటే అస్సలు సైకో నమ్మక ద్రోహి. సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు పొన్నూరులో సభ పెట్టారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రాన్ని పరిపాలించాను, 40 సంవత్సరాల అనుభవం ఉంది, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను, దేశ ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చిన నేను వదిలేసినాను. ఏం చేశాడు? ఏది అభివృద్ధి? కదిలాంటి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాదని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నువ్వు చేయొచ్చుగా. ఇప్పుడు ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ టైంలో విభజించి పాలించమని మేము బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఇస్తుంటే 15 సంవత్సరాలు కావాలని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత అసలు పొందుపరిచి రాత కోతలే కరెక్ట్గా లేవు, మాది పొరపాటు అయిపోయినదంటారు. ఇవాళ ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నాడు, ఇవాళ నేను అన్ని ప్యాకేజ్ కావాలంటున్నాడు. ప్యాకేజ్ తెచ్చుకున్నాడు. ఆయన స్వార్థం కోసం రాజధాని గ్యాప్ లాగిచ్చాడు. అది మొత్తం వాళ్ళంతా వాళ్ళ బినామీలు, టీడీపీ లీడర్సు, చోటా పోటా నాయకులంతా అక్కడ కొనేశారు. వాళ్ళ కోసం రాజధాని పెడుతున్నాడు. ఏం రాజధాని ఎందుకు పెట్టకూడదు? 3 రాజధానులు ఎందుకు పెట్టకూడదు? 3 ఎందుకు బాగుపడకూడదు? 3 చోట్ల ఉంటుంది రాజధాని. అక్కడే ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, అక్కడ పరిపాలన రాజధాని ఉంటుంది, అక్కడ హైకోర్టు ఉంటుంది. ఏమైంది? పరిపాలన రాజధాని విధానం చట్టం లేదా? ఎందుకు లేదు? రాజధాని అమరావతిని సైకో జగన్ రెడ్డి నాశనం చేసి అది ఏమంటాడు? అయితే ఆపోజిషన్ లీడరు ఏమంటాడు? నీకు గిట్టపోతే ఏమంటాడు? ఇప్పుడు నువ్వు ఒక్కడివి సింగిల్గా వస్తే పులి సింగిల్గా వస్తుంది 175 అంటున్నాడు. నువ్వు అంటాం లేదు, నువ్వు సింగిల్ రావట్లేదుగా. నేను ఎవరితో సిపిఐతో పొత్తు అంటున్నాడు, సిపిఎంతో పొత్తు అంటున్నాడు, అవసరమైతే బీజేపీతో కూడా పొత్తు అంటున్నాడు. జగన్ ఉపాధ్యాయులను మద్యం దుకాణాల కాడ కాపలా పెడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు అవన్నీ వడ్డీ మాటలు, అవన్నీ వేస్ట్ మాటలు. ఏదో పాలిటిక్స్లో ఏదో చెప్తారు, ఉత్తదో పచ్చిదో ఏదో ఒకటి మీడియా ముందుకు వచ్చినప్పుడు సైకోలు చేయండి. వాళ్ళ హైలైట్, వాళ్ళ మీడియా హైలైట్ చేస్తుంది. అక్కడ ఏం లేదు, ప్రజలకు ఒరిగిచ్చేది ఏం లేదు, ప్రజలు చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఏం చేసేది లేదు. ఇవాళ రాష్ట్రం ఏం చేసేయలేదు, ఇవాళ కేంద్రంతో ఏదో పోట్లాడలేదు, ఏమి చేయలేదని ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కొత్తగా శర్మిలారెడ్డి గారు కూడా అంటున్నారు. ఏం చేయలేదంటే ఏం చేస్తారు? వాళ్ళు ఫుల్ మెజార్టీ ఉంది. ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ నామినేషన్ కనీసం ఒక వార్డు సభ్యుడు లేడు, ఒక గ్రామ సర్పంచ్ లేడు. మేము పోటీలో ఉన్నాము, మేము యుద్ధానికి రెడీ అంటున్నారు. దేనికి యుద్ధానికి రెడీ? ఏముంది ఇక్కడ? నలుగురు ఒక గ్రామ సర్పంచ్, వార్డు సర్పంచ్ లేనుడు ఇవాళ ఎమ్మెల్యేగా ఎంపీలకి ఏ స్థాయికి వెళ్ళాలంటే ఏముండదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆడిచ్చే నాటకాలే తప్పక ఏముండదు. ఇంట్లో ఎవరికి పెట్టారు? చంద్రబాబు నాయుడు స్విచ్ పెట్టారు. చంద్రబాబు నువ్వు పెట్టలేదా? నీ తోడోళ్ళు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ఎందుకు దూరంగా పెట్టావు? మరి ఆయనకి పదవి ఇవ్వచ్చుగా. మరి నీ వదినకు పదవి ఇవ్వచ్చుగా. బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? మరి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్ళారు? నీ కొడుకు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు? మరి మరి మీరంతా వీళ్ళు తల ఒక పార్టీకి దేనికి వెళ్ళారు? మరి అట్లా వస్తేనే కుటుంబ పాలన వస్తేనే వాళ్ళు ఎవరికి పదవి ఇవ్వలేదు. ఈ చంద్రబాబు నాయుడు స్కెచ్ అయితే అడ్డ చేసిన దాన్ని వాడుకొని ఆమెను అడ్డం పెట్టుకొని ఏదైనా డైవర్ట్ అయితే ఏదైనా 4 సీట్లు అయితే నేను ఇంకా చివరి దశ నాకు లాస్ట్ 74 ఏజ్ దాటిపోతుంది. ఒకసారి ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి వస్తుంది, లేకపోతే తర్వాత తెలుగుదేశం పార్టీ అడ్రస్ కూడా ఉండదు. ఏదో ప్లాన్ వేస్తున్నాడు అంతేగాని ఏముండదు. మా ప్రజల్లో మేము స్వేచ్ఛగా మేమేమి ఇదేం రాజశేఖర రెడ్డి అయినా జగన్ అయినా ఏదైనా పరిపాలన ఎట్లా ఉందని ఓటేస్తాం. మేము పబ్లిక్ బాగానే ఉంది. వాళ్ళ రాణిగా తోట ఉంది, ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టారు. మరి చంద్రబాబు నాయుడు మరి ఇంత తెలివి కల్లాడు, నేను సైన్సిస్టును, నేను అది ఇది అంటాడు. ఏది అక్కడ దానికి ఎంత ఖర్చు పెట్టాడు? వరద వస్తే ఆ వరదలో ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్ళు. ఇవాళ ఎంత శాశ్వతమైన దేవినేని అవినాష్ కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న డివిజన్ తంగిరాల రామిరెడ్డి కానీ ఎంత సేవ చేసి ఎంత ప్రెజర్ చేసి ముఖ్యమంత్రి ఎంత చేశారు. మరి మనము ఓటర్స్ అనేవాళ్ళు మనం తీర్పు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నా, గతంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు గారు ఏం చేశారని మనం ప్రజలు నిర్ణయించుకొని మనం ఓటర్స్ మనమే తీర్పు ఇవ్వాలి. అంటే నేను ఎక్కడ లోకల్గా చూస్తుంటే అందరికన్నా బెటరు జగన్మోహన్ రెడ్డి. నాది విజన్ జగన్మోహన్ రెడ్డి పాయిజన్ అంటూ ఏమంటాడు? ఆయనే ఓడిపోతున్నాడు. ఆయన ఉండేది ఏమంటున్నాడు? మీటింగ్లకి పోతే ఇంకా 73 రోజులే జగన్ ఉన్నాడు. ఆయన 73 రోజులు ఆయనే పోతున్నాడు. 73 రోజులు ఆయన ఎక్కడికి పోతాడు? ఆయన ఈసారి గెలిస్తే 30 సంవత్సరాలు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అంతే. రైతు బిడ్డలను లక్షాధికారులు చేయడమే నా ఆశయ లక్ష్యం అని కూడా చంద్రబాబు నాయుడు చేశాడు. ఏం చేశాడు? అన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలకే ఇంకా కొంచెం పెంచి పెడుతున్నాడు. ఏం తెచ్చాడు? ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాడు? ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత బీజేపీని ఏం పోట్లాడాడు? నువ్వు పాసిపోయినాడు, నువ్వు ఏదో ప్యాకేజ్ తీసుకున్నావు, ప్యాకేజ్ లేదా నువ్వు వాళ్ళతో ఇబ్బంది పెట్టావు, వాళ్ళతో రివర్స్ అయ్యావు, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేది కూడా మానుకున్నారు. ఇవాళ జగన్ రెడ్డి కూడా అదే పై చెప్పడం. అది ఆయనతో మనం ఫైట్ చేస్తే మనకు వచ్చే ఫండ్స్ కానీ విధానం కానీ కొంచెం స్లో అయిపోద్ది.
మనకు అక్కడ మెజారిటీ వాళ్ళకి ఫుల్గా ఉంది. మెజారిటీ తక్కువకుండా జగన్మోహన్ రెడ్డి కూడా బాగా హైలైట్గా బ్రహ్మాండంగా చూసేవాళ్ళు కేంద్రంలో కూడా. అవన్నీ ఏదో చెప్తుంటారు, అవన్నీ సాగులు చెప్పే మాటలు కానీ ప్రయోజనమయ్యే మాటలు కాదు. చంద్రబాబు నాయుడుకి కూడా మైండ్ బ్లాక్ అయిపోయి ఏదో ముందు వెనక్కి చెప్పి వెనక్కి మంచి అవుతున్నాడు. ఇవాళ పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది. ప్రతి వాడికి పేదింట్లో ప్రతి ఇంట నెలకు ₹1,00,000 వస్తుంది. దేనికయ్యారు ఓటు? 5 ఏళ్లలో 6 లక్షల మందికి ఉపాధి హామీ కల్పిస్తారు. నాకే ఇచ్చారు. మా అబ్బాయి ఉన్నాడు, 2 అమ్మాయిలు ఉన్నారు. ఫీజు రిమర్స్మెంట్ వచ్చింది. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, నెలకు ₹1,00,000 జాబ్ వచ్చింది. నేను ఆ రోజు ఫీజులు కట్టే విధానం లేదు, ఏదైనా షాపులోకి పంపిద్దాం, మన దగ్గర డబ్బులు లేవనుకున్నాం. ఫీజు రిమర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అది 3 సంవత్సరాలు రాజు పెట్టాడు. బ్రహ్మాండంగా అయిపోయింది, గట్టెక్కాడు. ఇవాళ ₹1,00,000 శాలరీ వచ్చింది. మా అమ్మకు పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా మనవరాలకి పెన్షన్, ఇది ఫీజు రిమర్స్మెంట్ వస్తుంది. ఇంకా ఇన్ని సంక్షేమాలు కార్యక్రమాలు వస్తుంటే ఇంకా దేనికి ఇబ్బంది అవుతుంది? ఇన్ని డబ్బు సంవత్సరానికి ₹1,00,000 తీసుకొని చంద్రబాబు నాయుడు కోటేస్తారా? సోమరిపోతులు అవుతున్నారు పథకాలు. మరి ఆయన ఇస్తా అంటుండగా, ఆయన 4,000 ఇస్తాడుగా, మరి ఆయన ఇస్తే సోమరిపోతారా? గుడికని మూతే గుడికని తెరితేనే ఏదో చెప్తాడు. ఇప్పుడు 3,000 ఇస్తున్నాడు, నువ్వు 4,000 దేనికి ఇస్తా అంటున్నావు? ఓటు కోసమేగా. ఎందుకు? బాబు వస్తే జాబ్ వస్తారని ఫస్ట్లో చెప్పావు, ఏది ఎవరికి ఇచ్చావు? ఎవరికి వెళ్ళలేదు. ఇవాళ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి నిరుద్యోగులకు 3,000, మరి నెలకు 1,500 పిల్లలకు డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి ఇస్తాడు. ఎక్కడ తెచ్చిస్తాడు? మరి అభివృద్ధి లేదంటున్నావు రాష్ట్రంలో. మరి రాష్ట్రం ఇడిపోయింది, మనకి ఇండస్ట్రీ లేదు, ఆదాయం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అంటే వయసులో చిన్నోడు, ఎన్ని పెట్టాడు, నువ్వు ఎందుకు పెడుతున్నావు? నువ్వు పరిపాలన చేసే విధానము, మరి నువ్వు దేశ స్థాయిని ఆశించిన నాయకుడు, దేశ స్థాయిని ఆశించే నాయకుడు, నువ్వెందుకు చేస్తున్నావు మరి సంక్షేమ పథకాలు? నువ్వు దేనికి చేస్తున్నావు? ఎందుకని అంటారు మరి ఇలా? అది కుట్ర, అది వ్యసనం, రాజకీయ వ్యసనం. అసలు దేనికి? నువ్వు పార్టీ స్థాపించింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా సంబంధించావు. నువ్వు సోనియా గాంధీతో కలిసావు. సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నాకు పవన్ కళ్యాణ్కి పదవులు ఏం అవసరం లేదు, పేదలు ధనికులు చేయడం మా ఆశయ లక్ష్యం. ఆ మాట ఎప్పుడో జగన్ చెప్పిన తర్వాత జగన్ చూసి నేర్చుకొని మీరు చెప్తున్నారు. ఆ మాట ఎప్పుడో జగన్ చెప్పాడు. మరి అందరూ ఆ మాట అంటున్నారు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాసేవ కోసమే నేను అంకితం అయిపోతాను. నేనేం ఇది అనట్లేదు. ఎవడు ఆధిపత్యం లేదు. నన్ను చూసి వేస్తారు ఓటు, ఎమ్మెల్యేలు ఎంపీలు చూసేట్లేదు. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు చెప్పడానికి. ఇవాళ నీకు ఒక్కడివే ఉంటే నీకు పవన్ కళ్యాణ్ ఏం అవసరం, బీజేపీ అయితే ఏం అవసరం, ఇంకొక సిపిఐ అయితే ఏం అవసరం, సిపిఎంతో ఏం అవసరం? నీ స్టాటర్సు నువ్వు అంత పాలిటిక్స్లో అంత విధానం ఉండవు. అసలు నువ్వు కాంగ్రెస్ అసలు కలవాల్సిన అవసరం ఏంటి? అసలు కాంగ్రెస్ సెన్సర్గా ఎదిరించారు. అంత అఫిషియల్ అయిన లీడరు నిన్ను జైల్లో పెడతాను, జైలుకు కూడా లెక్క చేయలేదు. 16 నెలలు జైలుకు పోయాడు, సొంతంగా పార్టీ పెట్టాడు, 25 మంది ఎంపీలు గెలిపించాడు, 150 మంది గెలిచాడు. షాబాజ్గా సింగల్గా వస్తాడు. నువ్వు ఆ మాట అనలేదు. మరి నీ కొడుకు లాంటి వాడు, మరి నీ కొడుకు అంత వయసు ఏమనలేదుగా. నేనేం తెలియను. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇరకపోయావు. మీడియా మొత్తం చెప్తుంది చంద్రబాబు జగన్ జైలు పెడతాడు, నువ్వు దొంగతనం చేసావు, పబ్లిక్ కనపడుతుంది అని నువ్వు జైలుకి వెళ్ళిపోయావు.